అబ్బా చాలండి, ఎక్కువైతే నెత్తికెక్కుతారు. అయ్యా, మా పేటలో మురికి నీళ్లు పోవట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్ళతో కలిసి వస్తున్నాయి. వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్, మలేరియాలు వస్తున్నాయండి. మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి. తమరే దయతో మాకు మంచినీళ్ళు వచ్చేట్టు చేయాలా? మీరు చెప్తే పని అవుతుందయ్యా. అయ్యా దండాలయ్యా, మా పింఛన్ డబ్బులు ఇట్లేదయ్యా. వెళ్ళానయ్యా, ఆడ 100, 200 అని పీకుదంటున్నారు. ఎవరిని అడిగినా ఆళ్ళకలు ఏళ్ళకలు అంటున్నారు కానీ పని చేయడం లేదయ్యా. ఇంట్లో పొయ్యి మండడం లేదయ్యా, కడుపులు మండిపోతుంది. అది ఇటు ఇచ్చేయమా, లేకపోతే మండిపోద్ది. మీరు అప్సెట్ అవుతారు ఎందుకు? నువ్వు ఇచ్చేయమా. స్టిల్ 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 నేను నా కుటుంబం తిని తినకుండా కష్టపడి దాచుకున్న డబ్బుని నా కూతురు పెళ్లికని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఆ కేసు జరుగుతుందిగా కోర్టులో. దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా. అప్పు ఇచ్చిన వాడు గొంతు మీద కూర్చున్నాడు. ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా. తీర్పు మీ పక్కే వస్తుందిలే. స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసాను సార్. చెప్పింది ఏది కదయ్యా. రండి సార్. తప్పండి తప్పండి. నమస్కారం అయ్యా, జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తప్పకుండా అయ్యా, ఉంటామయ్యా. అయ్యా, ఏదో రకంగా మంచినీళ్ళు ఏర్పాటు చేయండి అయ్యా, మర్చిపోకండి అయ్యా. వీళ్ళు దరిద్ర రేఖను దాటరు, మీరు దాటించరు. అదేమని అడిగితే వరల్డ్ బ్యాంకుకి వడ్డీ కట్టాలంటారు. ఏం కర్మం. అలా ఫోటోలకి పోజ్ ఇచ్చి వెళ్తాడు చూసావా? రయ్యని కారులో వచ్చి సయ్యని మాయమైపోయాడే. సముద్రంలో షిప్ రావడం చూశాను, రోడ్డు మీద షిప్ రావడం ఇప్పుడే చూశాను. మళ్ళీ ఇంకో కారు, మల్టీ మిలియనర్ అయింటాడు ఈ షావు కారు. వెళ్ళి వెంటనే వచ్చాయి. ఊళ్ళో వాళ్ళకారా డెలివరీ ఇవ్వాలి. అయ్యగారు అవుతారు, మీరు జమీందారు. అలా ఇప్పుడు వెళ్ళి చేంజ్ తీసుకురా. ఒక్క నిమిషం, ఇంట్లోకి వెళ్ళాక నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను కేకే. ఓకే అయ్యగారు. ఏమైందిరా? సారీ అయ్యగారు, మీ కాబోయే అల్లుడు ఎల్లో కార్లో వచ్చేసాడు. అది ఎక్కడ? వెల్కమ్ చెప్తాను రండి. ఆయన మన కలవడానికి వస్తున్నాడా? తన లవ్వని కలవడానికి వస్తున్నాడు. మనం గనక మధ్యలో దూరితే అమ్మాయి ఫాదర్ ఫాలో చేస్తున్నాడని భయపడి కట్ చేస్తే లవ్ కూడా మధ్యలో కట్ అయిపోతుంది కదా. కరెక్ట్. ఎందుకని మీ కాబోయే అల్లుడు అలా నక్కి దొంగలా వెళ్తున్నాడు? లవ్ అంటేనే దొంగతనంగా ఆడే ఆట కదా. పాక్కుంటూ నక్కుకుంటూ వెళ్ళడమే దాంట్లో హైలైట్. ఈ పాటికి నా కూతుర్ని రీచ్ ఉంటాడా తెలీదు, కానీ లవ్ వ్యవహారంలో మీరు తండ్రా మామ? మామనరా, అల్లుడికి మామని, కూతురికి తండ్రిని. My dear, please come soon. Good morning. అయ్యో లేట్ అవుతుందిరా. కారు ఓనర్ తిడతారా? అక్కడ డాలర్కి ఓనర్ కొంగలా కాచుకుని ఉంటాడు రా. మంత్రకాళి ఏంట్రా ఇది? ఇది తన కళ్ళల్లోకి ఊదబోయే మిరపపొడి. దేనికి? ఈ ₹2 మిరప్పొడితోనే ఆ $2,00,000 కొట్టేయబోతున్నావు. ఎలా? ఎలాగా? ఏంటలా? ఇది కూడా తెలియదు నీకు? తను తిన్నగా నీ వైపు వస్తుంటుందా? నువ్వు కూడా తన వైపు తిన్నగా వెళ్తూ ఉంటావా? నువ్వు తన దగ్గరికి చేరుకుంటావా? తను నీ దగ్గరికి చేరుకుంటుందా? నువ్వు తనను చూసేలోగా, తను నిన్ను చూసేలోగా ముఖానికి ఎదురుగా అలాగే దీన్ని ఊదేసేయి. ఎలా రా? ఎలా నడుతావంటే ఆ మాత్రం కూడా తెలియదు నీకు? నీచ నికృష్ట దరిద్ర దామోదరా, ఎందుకు దేవరా మిరపడినాలా? పొరపాటు ఊదేవా? అది ముందే చెప్పొచ్చుగా. ఒరే, నీ కళ్ళు మండుతున్నాయా? బాగా మండుతున్నాయి. కావాలంటే నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. అయ్యో తిరిగంటే కలమంట పెట్టరా. Your flowers. Thank you.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అయ్యో డాలర్ మీ కాబోయే అల్లుడు ప్రీతి చైన్ కుట్టేసిన దొంగ వెనక పరిగెడుతున్నాడు. ఆయన కాపాడబోయేది చైన్ డాలర్ను కాదురా, నా లెవెల్ ని అమెరికన్ డాలర్ లెవెల్ కి ఎక్కడికో తీసుకుపోతున్నాడు. మా అమ్మకి కంటికి ఆపరేషన్ చేయించాలన్నా, మా అక్కకి గుండెకి ఆపరేషన్ చేయించాలన్నా, వాడిని వదలకండి. మా కుటుంబమే కష్టాల్లో ఉందన్నా. సరే పట్టుకో. దానవీర సూరకన్నా జిందాబాద్. అయ్యో మళ్ళీ ఎప్పుడు పడుతున్నాడండి? మళ్ళీ పట్టుకున్నావేంటో రాను, మంచోడువా చెడ్డోడువా? అమ్మాయి వస్తే మంచోడిని, రాకపోతే చెడ్డోడిని. అయ్యో అమ్మాయి వచ్చేసింది. అయ్యో నేను పరిగెత్తలేదు, నా గోపి లేదన్నా, నేను మారిపోయాను. అమ్మా ఇదిగోమ్మా నీ చైను. గాంధీ గారు చెప్పిన స్వతంత్రం నిజంగా వచ్చిందమ్మా. ఇక మీలాంటి వాళ్ళు నగలేసుకుని తిరగొచ్చు. ఇదిగో కాపాడటానికి చాలా మంది వచ్చారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, డాలర్ నా డాలర్ ని మీ డాలర్ గా భావించి పరిగెత్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక దొంగనే చేంజ్ చేశారు. ఐ లైక్ యూ వెరీ మచ్. దీన్ని ఆ దొంగ లాక్కుని పారిపోతుంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ దీన్ని నా మెడలో వేయరు. భయంకరంగా మంటుందిరా, గుంటూరు కరవై ఉంటుంది. ఏంట్రా ఏమైంది ఏమైంది? కళ్ళు ఎక్కువగా మండుతున్నాయా? కళ్ళు కాదురా, కడుపు మండుతోంది. ఎందుకని? అటు చూడు, తాళి కట్టేస్తున్నాడు. ఏమైందిరా? పండు జారి పాలల్లో పడింది అంటుంటారు కదా, దీనేరా. ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మేము మనవల్ని మనవరాల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అలావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల మార్క్స్, నటరత్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. 10 రూపాయలు పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు, చూసావా? ఏంటి ఇతను తిరుగులేని నాయకుడు అవుతాడయ్యా. అల్లావుద్దీన్ కి అద్భుత దీపం దొరుకుతుందో లేదో చెప్పండి. అద్భుత దీపం ఏమిటి, అందాల యువరానే దొరుకుతుంది. ఈ ఇళ్ళక్కడి నుంచి దిగబడ్డారే, సింగారించుకొని మన పేటకొస్తున్నారు. ముందుగా వెళ్తున్న పిల్ల దగ్గర ఉన్న గొడుగు చూడు, ఈ చిత్రంగా ఉంది. బంగారు బొమ్మలా ఉంది. ఎవర్రా? ఈ అక్క వాళ్ళందరి ఫ్రెండ్ వేసుకొస్తుందిరా. అవునరా, చూడరా ఎంత లూజ్గా ఉందో. మిస్టర్ అల్లావుద్దీన్, I would like you to participate in fashion show. Would you like to come? I'll make you one of the finest model in the country. Come na, please. ఒరే నందు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఇటురారా. రే, ఈమె కాన్వెంట్ ఇంగ్లీష్ లో ఏమంటుందో చెప్పరా. అల్లావుద్దీన్, ఈ అక్క నిన్ను వస్తావా అని అడుగుతుంది. అయ్యో అదేం కాదు, కోపడగానే తెలుగులో మాట్లాడుతాను చూసావా? ఫ్యాషన్ షో కోసం నిన్ను పిలుస్తున్నాం. పాయసం తినడానికి వస్తావా అని అడుగుతుందిరా. అది కాదురా, వివరంగా చెప్పమ్మా. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, తను మిస్ వైజాగ్. మెస్ వైజాగ్ హోటల్ ఏమైనా పెట్టారేంట్రా? అక్క మిస్ వైజాగ్ అట, అంటే వైజాగ్ అంతటికి పెద్ద అందగత్త. ఇంక చూడండి, అనవసరంగా నా బ్రతుకులో నిప్పులు పోయికండి. ఇప్పుడు నాకు ఇచ్చే కూలి కంటే మీరు ఎంత ఎక్కువ ఇస్తారో చెప్పండి. హీస్ టేకింగ్ మోర్, దిల్ మాంగే మోర్. ఒక్క రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకు 1000 రూపాయలా? ఏందయ్యా 1000 రూపాయలు ఇస్తానంటుంది? ఏం పని సిస్టర్? పెద్ద పనే ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నేను చెప్పినట్టు నడిస్తే చాలు. దానికి 1000 రూపాయలు ఇచ్చేది. ఇటు అటు నడవడానికి డబ్బులు ఇస్తారా? రోజంతా కష్టపడితే 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. అదేనయ్యా, టీవీలో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని నడుస్తారే, అదే ఇది. ఫ్యాషన్ టీవీయా? ఏం సెండాలమో ఏంటో, ఆ అల్లావుద్దీన్కి డబ్బులు ఇస్తే సరి. 1000 రూపాయలు
అల్లుడు గారు వస్తున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చున్నాడు. రారా పైకి. నానా ఇతను నమస్కారం అండి. అమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. హౌస్ మేట్ సెలక్షన్. బ్రహ్మాండం బ్రహ్మాండం. థ్యాంక్ యూ డాడ్. ఓకే అలావుద్దీన్, నువ్వు డాడీతో మాట్లాడుతుండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే డాడ్. బాబు, ఈ ప్యాంటు కుడుతుంటే సగంలోనే లాక్కొచ్చావా? ఇదే ఇప్పుడు లేటెస్ట్ స్టైల్.